నాగలాపురం మండలము, తిరుపతి డిస్టిక్. ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ అన్ని ఏ సీఎం వచ్చినా మా చదివిన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పినారు. ఈరోజు సచివాలయము వాలంటీర్ బ్రహ్మాండం పెట్టారు. తర్వాత బియ్యం బ్రహ్మాండంగా ఇచ్చారు. అన్ని జాతికి ఇల్లు కట్టించారు. అన్నిటి చేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరు 1000 మంది సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ క్యాన్వస్ వద్దు, వాళ్ళే ఓటేయాలా, లేడీ అక్క చెల్లెమిలో ఓటేయాలా. నా తోడు పుట్టిన అక్క చెల్లెమి కూడా మర్చిపోయేసి పేదవాళ్ళు అక్క చెల్లెమి ఉంటున్నాను నేను అని చెప్పినారు కదా సీఎం గారు. ఆ విధంగానే లీడర్లు క్యాన్వస్ చేయకపోయినా కూడా అందరూ ఓటేసి గెలిపించాలా. ఎందుకంటే మళ్ళీ మార్చి వేసినారంటే 2 చేతుల మట్టి తలగ మీద పోవడం అయిపోతుంది. ఇప్పుడు 56 లక్షల ఇల్లు కట్టారు మన జగనన్న. అదే వాళ్ళ నాన్న 60,70,000 ఇల్లు కట్టారు. తల్లి తండ్రి చేరుకొని 1,60,00,000 ఇల్లు కట్టారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ వస్తే ఒక మండలానికి 17 ఇల్లు. మన వైఎస్ జగనన్న గెలిస్తే మండలానికి 6,000 ఇల్లు. 6,000 ఎక్కడ, 17 ఇల్లు ఎక్కడ? అందుకని వచ్చిన జనాలంతా మొత్తమే ఈసారి అప్పుడు గెలిచింది ఒక గెలుపు కాదు, ఈసారి గెలిపించుకోవాలా. రకరకాలుగా ఉన్నా కూడా మూలనే పెట్టేసి మన తోడుపుట్టిన అన్న వదిలేస్తామా? వదలము. ఆ విధంగానే మన ఇళ్ళలో ఉన్న బిడ్డల్ని బయట వదలకూడదు, ఓటేసి బ్రహ్మాండంగా గెలిపించాలని మాట్లాడుతున్నాను. ఒక మాట, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే ఎలక్షన్స్లో గెలవగలుగుతాడా? ఖచ్చితంగా గెలుస్తాను. ఎందుకంటే మొత్తం ఇచ్చారనమాట, అన్నీ ఇచ్చేసారు ప్రజలకు. మళ్ళీ ఈయనే వచ్చినంటే మనకి మన కడుపుకి బ్రహ్మాండంగా అన్నేస్తారు. వాళ్ళు బియ్యం వేసేటప్పుడు తెలుగుదేశం పిల్లలో ఆ బియ్యంలో మట్టి, పురుగులు, చెత్తలు, పుట్టలు ఉన్నాయి. ఎంత బిల్డింగ్ కారుతా ఉంటుంది. ఏరా మనిషి తినే బియ్యం కాదు అది. మనం కొత్తగా కడతాం మనిషి లేదు, మనిషి లేదు. మన జగన్ వచ్చినాక మొత్తం కొత్త బిల్డింగే, మొత్తం హాస్పిటల్ కొత్త బిల్డింగే, పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగే, ఇల్లు కొత్త బిల్డింగే, స్కూళ్ళు అన్ని బిర్మ జరుగుతుంది. మళ్ళీ ఓటేసి గెలిపిస్తే దీనికన్నా ఎక్కువ జరుగుతుంది అనమాట. ప్రజలందరూ హుషారు ఉండండి. అందరూ మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించండి. లేకపోతే మన వల్ల కాదు.